హలో అందరూ బాగున్నారా? ఐ థింక్ హ్యావ్ ఐ కనెక్టెడ్. కెన్ యూ గైస్ హియర్ మీ? వినిపిస్తుందా? సో ఈరోజు మనకి అందరికీ తెలుసు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది రిగార్డింగ్ కరోనా కానీ కోవిడ్ కానీ. దాని గురించే మాట్లాడటానికి లైవ్కి వచ్చాను. ఫస్ట్ ఐ థాట్ ఆఫ్ రైటింగ్ అ పోస్ట్, కానీ వెరీ డిఫికల్ట్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మైండ్. సో I'll come straight to the point. It is మనము social media we use, especially film people, for lot of promotions and film promotions. సినిమా రిలీజ్ అప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఉన్నప్పుడు వాడతారు. కానీ లాస్ట్ 15 days నుంచి నేను చూస్తున్నాను సోషల్ మీడియా వల్లే చాలా మందికి హెల్ప్ అయిపోతుంది టు కనెక్ట్ ద డోనర్స్, ప్లాస్మా డోనర్స్ కానీ, బెడ్ కానీ, ఆక్సిజన్. నా వరకు ఎంతవరకు నేను ట్రై చేశాను స్టోరీస్ షేర్ చేయటం, కొంతమంది కోఆర్డినేట్ చేయటం. గవర్నమెంట్ ఉన్నారు కదా, హాస్పిటల్స్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు అనుకున్నాను. కానీ అది సరిపోవట్లేదు అట్లా అనిపిస్తుంది. ఎస్పెషలీ లాస్ట్ 1 week నుంచి విపరీతమైన కేసెస్ పెరుగుతున్నాయి అండ్ ద రిక్వెస్ట్ దట్ ఐఎమ్ గెటింగ్ ఆర్ వెరీ హై. సో కొన్ని రోజు ఈ యొక్క 10 రోజు till I hope that the cases come down, I have opened up my message other inbox for outside messages. So I want to use my Instagram as a connecting point for people who need the help and people who have resources to give the help. So కొంచెం మనం నాకు మెసేజెస్ పంపించేటప్పుడు అవసరం ఉన్న వాళ్ళే పంపించండి. మామూలుగా హలో హాయ్ పంపిస్తే అవసరం ఉన్న వాళ్ళ మెసేజెస్ కింద వెళ్ళిపోతాయి. సో ఐమ్ కీపింగ్ మై ఇన్స్టాగ్రామ్ మెసేజింగ్ ఓపెన్. మీకు ఎవరైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ప్లీజ్ మెసేజ్ మీ, అండ్ హూఎవర్ హ్యాస్ ద హెల్ప్ టు గివ్, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ కోఆర్డినేటింగ్ బోత్ ద పార్టీస్. సో మన ఉన్న పరిస్థితి బాలే అండ్ ద లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్. సో మన వరకు ఎంతవరకు హెల్ప్ చేయగలిగితే మనం అది ట్రై చేద్దాం దానికోసం. అండ్ ఇంట్లో కూర్చోండి ప్లీజ్, ఇంట్లో కూర్చోండి. చాలా విపరీతమైన సిచ్యువేషన్ ఉంది. బికాజ్ I don't want to talk about my personal stories, but every day I talk to someone, ఎవరో ఒకరో చనిపోతున్నారు. సో నాకు కూడా ఒక రకంగా దిగులుగా ఉంది. బట్ యాజ్ మచ్ యాజ్ వీ కెన్ హెల్ప్, మనం అట్లీస్ట్ నా హెల్త్ రీజన్స్ వల్లే నేను బయట వెళ్ళి ఎవరైనా సాయం చేయటం హెల్ప్ కుదరదు. నైదర్ ఐఎమ్ ఐ డాక్టర్ ఆర్ నైదర్ ఐఎమ్ ఐ a government official. సో మన సోషల్ మీడియాని అట్లీస్ట్ 1 life మన వల్లే సేవ్ అయిపోతే వాడదాం. ప్లీజ్ టైం పాస్ మెసేజెస్ పంపద్దు హాయ్ హలో అని. అవసరం ఉన్న మెసేజ్, పీపుల్ హూ నీడ్ ప్లాస్మా, పీపుల్ హూ నీడ్ ఆక్సిజన్, పీపుల్ హూ నీడ్ అ బెడ్ టు బి అరేంజ్డ్, అలాంటి మెసేజెస్ పంపించండి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కోఆర్డినేట్ ద హెల్ప్ needed for people. And whenever I am posting something on the stories, or if I'm posting on the posts, please don't ignore it if you can help it. I'm also going to now get in touch with a lot of organizations which do this help. So I'll try my level best to coordinate and నా వరకు ఎంత ఉంటే. కానీ ప్లీజ్ do not send spam messages. I request you. మీరు this is no longer a joke anymore. జనాలు చనిపోతున్నారు, కొంచెం చాలా సీరియస్గా తీసుకోండి. ఐ డోంట్ నో, అంటే ఎలా చెప్పాలి ఏం అర్థం అవ్వట్లేదు. బికాజ్ జరిగింది మన పక్క జరుగుతుంది, మామూలు కాదు. అండ్ ప్లీజ్ ఇంట్లో కూర్చోండి. ఎలాగైనా ఇప్పుడు రేపటి నుంచి లాక్డౌన్ అనౌన్స్ చేశారు కాబట్టి వీ కెనాట్ గో అవుట్. ఇంట్లో కూర్చోండి ప్లీజ్, బయట వెళ్ళొద్దు. చాలా నిజంగా చాలా సీరియస్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మనకి కొత్తగా ఉండేది, ఏం జరుగుతుంది మనకి తెలియదు. బట్ ఈసారి నిజంగా it is very fatal this time. So please send me messages whoever need things. I will try my level best to coordinate. నా వరకు ఎంత ఉంటే నేను కోఆర్డినేట్ చేయడం ట్రై చేస్తాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు పుట్ దెమ్ అప్ ఇన్ మై పోస్ట్. నా పోస్ట్లో పెట్టేస్తాను. సో అప్పుడు మీకు ఎవరెవరికి ఆ అవసరం అయిపోతే ప్లీజ్ మెసేజ్ మీ దట్ you have got the donor or you have got the oxygen, so I can delete that post. Otherwise it just gets too much of information for people and it gets confusing. So let's do that from today. Let's try to
as much as possible help out people who are in need. So, and I do not take money request, I do not do donation requests, so I am requesting you guys, do not send me money requests. I have had bad experiences, but I can try my best as much as possible to coordinate for plasma and blood and oxygen and ventilators and the medicines that are required. So that is it, and I am seeing a lot of people saying hi, hello andaru baagunnara. Take care, be safe, ఇంట్లో ఉండండి, బయట వెళ్ళొద్దు, మీ ఫ్యామిలీ వాళ్ళని చూసుకోండి. అని ఎలాగైనా రేపటి నుంచి లాక్డౌన్ ఉన్న వల్లే గెట్ యువర్ గ్రోసరీస్ అండ్ ఆల్ దాట్ స్టాక్డ్ అప్. డోంట్ గెట్ ప్యానిక్ అవ్వద్దు. అండ్ మెయిన్లీ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇస్ డోంట్ ఇట్ ఈస్ వెరీ ఎలా చెప్పాలంటే, నేను కూడా మధ్య మధ్యలో కొంచెం దిగుల్లో వెళ్ళిపోతున్నాను బికాజ్ ఆఫ్ చాలా తెలుసున్న వాళ్ళు చనిపోతున్నారు. బట్ ఉన్న కాలంలో వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద పాజిటివ్స్. ఎంతవరకు పాజిటివ్స్ ఉంటే అంతవరకు ఫోకస్ చేయండి. డు నాట్ ట్రై టు న్యూస్ విని మనము ఇట్లా అయిపోతారు. ఒక రకంగా డిప్రెషన్ వచ్చేస్తుంది, మనకి హెల్ప్లెస్నెస్ వచ్చేస్తుంది. అది ట్రై టు వాచ్ సమ్ గుడ్ ఫిల్మ్స్, ట్రై టు anything that makes you happy. Watch some songs, listen to songs, watch some nice movies. One second, this little Gucci is here. Gucci wants to say hi to you guys. This is a cat I'm fostering. ఇంకా ఒక నెల రోజు తన నా దగ్గర ఉంటుంది. దాని తర్వాత నేను తనకి అడాప్షన్కి పెట్టేస్తాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ హర్ ఆఫ్ ఫర్ అడాప్షన్, బట్ నా దగ్గర ఆల్రెడీ 3 ఉన్నారు. సో 1 month తర్వాత గుచ్చి మేడం విల్ బి దేర్ ఫర్ అడాప్షన్. So this is what I wanted to come on live and talk to you guys. And be careful, be safe. And financially I cannot help you. Naku ippudu messages vastunayi. Finances is a very I've had some bad experience. I've been cheated out of my money. So any help in kind I'm ready to do, but not financial help. Please try to understand. And try to keep yourself happy. Do not constantly watch news. Do not constantly scroll on social media. There's a lot of death and sorrow and grief. Baita chala diguluga undi. So let me read some questions for 5-10 minutes and then I'll go offline. Someone is saying adoption ki vaddu. Hi Paddu, you want Gucci for adoption? I'm fostering. I'm just fostering her. She was never meant to be for me. I have Freddy, I have Fibo, I have Gucci. So this one, but she's a very lovely cat. I'm going to feel very sad to give up. Adya has named her Gucci. So this is what I wanted to share with you guys. Send me messages. I will try my best. Morning 4-5 hours in the morning, afternoon oka ganta sepu, evening I'll try my best to read all the messages. I will personally read all the messages and try to like that. I'll try to help as much as I can. I'm feeling very helpless. I wish I could help more, but naaku unna health conditions nenu ikku cheyalekpothunanu. I have to be very careful. So someone says they want to adopt Gucci. Not now. Please message me after a month. She's still 2 months old. I want her to grow a little big. She's very weak. Right now I'm taking care of her. Hey Gucci. She's trying to bite on my hand. Look at this where she's sitting here. So after a month, please send me a message if someone wants to adopt Gucci. Yes, Mallikarjun is saying be careful and stay home. Yes, we all have to stay home. We have to be careful and we have to stay home. Manaki vere ippudu gatyantaram ledu. Yes, thank you guys, all of you who are saying that take care of the kids. And you take care. You guys keep your mental health as much as your physical health is important. Our mental health is equally important. Mental and emotional health. I can feel the pressure nowadays of the second wave, third wave, fourth wave. There is so much of information that is coming our way and we don't know how to deal with it. Adya is not here. Adya is in a room. Akira is in
one is not letting me do live. She just wants to get petted. Please watch some nice films. I will save this live so you guys can have people will know why I came live and what I wanted to talk. So please send me messages regarding whatever your requirement are. I'll try my level best to get it done. నా వరకు ఎంత కుదిరితే నేను ట్రై చేసేస్తాను. Someone is asking me, Jayashri Bhoske is asking, why you love cat, why not dog? Actually most of TG people love dog. I love dogs. In fact, I love all animals. నాకు చిన్నప్పటి నుంచి I've had dogs, but dogs are like a huge commitment. You have to take them down for a walk, and they are more how do I say, they're more emotional. Cats, I don't have to take them for a walk. They just sleep 24 hours a day. Look at this one trying to hijack my life. So that's why I could never have cats all my life because I always had dogs and my dogs didn't like cats. So finally now I'm having cats. One day I'm going to have a lot of dogs in my life. I'm going to have dogs and cats, and I'm going to have a farmhouse. Adya is good, Akira is good. Someone is saying, madam, please suggest planting trees. Yes, we should all plant trees. We need it. Today we are seeing how much we are suffering, lack of oxygen. We have to respect nature. మనం నేచర్ని రెస్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఇట్లా కొంచెం సిచ్యువేషన్ అయిపోయింది. So at least now we have to. Gucci, wait, Gucci. Gucci, I'm on Insta live. Wait 2 minutes. Okay, you also sit here. Sit here. You also be a part of the live. Sit. Gucci, your tail is in my face. So this is my entertainment, and my little relief is Gucci and my cats and Freddy and Fibo. So guys, so take care, and I'll post this on my account, and please try to help out each other. Please don't ignore help messages. మీ ఎవరికైనా కుదిరితే ప్లాజ్మా కానీ ఆక్సిజన్ కానీ ఏదైనా మందు కానీ ఏదైనా కుదిరితే హెల్ప్ చేయండి. వీ ఆల్ నీడ్ టు బి దేర్. మనంనే హెల్ప్ చేయాలి. నెక్స్ట్ 1 month చాలా ఇంపార్టెంట్ ఉంది. చాలామంది సఫర్ అయిపోతున్నారు. ఎస్, గవర్నమెంట్ ఇస్ దేర్, డాక్టర్స్ ఆర్ దేర్, కానీ ప్రస్తుతానికి మన హెల్ప్ కూడా కావాలి జనానికి. సో ప్లీజ్ హెల్ప్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. మీ చుట్టూ ఉన్న వాళ్ళు, లేబరర్స్ కానీ పేదవాళ్ళు కానీ, వాళ్ళకి ప్లీజ్ హెల్ప్ చేయండి. అండ్ మెయిన్లీ మీ చుట్టూ ఉన్న యానిమల్స్ని, బికాజ్ ఇప్పుడు ఎండాకాలం కదా, సో డాగ్స్ అండ్ క్యాట్స్ వాళ్ళ కోసం ఇప్పుడు లాక్డౌన్ ఉంది, సో వాళ్ళ కోసం తిండి పెట్టండి. Gucci, your tail. This one. So cute. This one, she's such cutie na. Chala mudduga undi idi. So please try to help the animals around you. Keep water for birds. And please try to sit at home. Enta varaku kudarte intlo కూర్చోండి. Okay? Okay, Gucci. Bye. Thank you guys.